మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ. దేవుని వారు నామముకు మహిమ కలుగును గాక. తెలంగాణ మిషన్ మూమెంట్ సాల్వేషన్ ద్వారా మీ ముందుకి నేను వచ్చి ఉన్నాను. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. దీని ఒక ఫౌండర్గా అపోస్తల పిలుపు చెందిన నన్ను దేవుడు నిర్వహించి ఉన్నారు. తెలంగాణ మిషన్ మూమెంట్ సాల్వేషన్ అన్నది మిషనరీ పరిచర్యం కొరకు, సోషల్ యాక్టివిటీ కొరకు ఏర్పరించబడ్డది. గ్రామాలలో, మారుమూల ప్రాంతములలో, పరిచర్యం లేని చోట్లలో వెళ్ళి సువార్త అందించడం, సంఘం కట్టడం, దాన్ని చేస్తూ సోషల్ సర్వీస్, ప్రజాసేవ కూడా చేస్తూ ఇది ముందుకు కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం 2019 సంవత్సరంలో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి దీనిలో మేము ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాం. ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ సెంటర్ ఎవరైతే ఏర్పరిస్తారో వారికి ఈ యొక్క ప్రోగ్రామ్ను కూడా మేము కండక్ట్ చేసి ఇస్తున్నాం ఉచితముగా. దీనిలో ఒక విలేజ్లో పరిచయం చేసినటువంటి సేవకుడు 42 విధమైన ప్రోడక్ట్ ఎలా ఇంట్లో తయారు చేయాలి అంటే సబ్బు, సోపు, సెంట్, పేస్ట్, క్రీము, నూనె, ఇలా ఎవ్రీథింగ్, ఇలా 42 ఐటమ్స్ ఇంటిలో ఉన్న వస్తువులతో అది చేసి కెమికల్ లేకుండా ఎలా మనం ముందు సాగాలో అది మేము నేర్పిస్తున్నాం. చాలా అమూల్యమైన కార్యం. రెండోది, ప్రకృతి భోజనమును తిరిగి ఎలా భోజనం చేయాలి, ప్రకృతి వైపు మనం ఎలా తిరగాలి. మూడోది, ఇన్నర్ బాడీ, అதாவது అంతరంగ శరీరమును శుద్ధీకరణగా ఉంచడం ఎలా. నాలుగోది, వంట చేయకుండా భోజనమును ఎలా భోజనం చేయాలి, స్టవ్వే ముట్టించకుండా ఎలా వంట చేసి భోజనం చేయాలి. ఐదోది, మెడిసినే లేకుండా జీవించడం ఎలా, న్యాచురల్గా మీకు నేర్పిస్తాం. ఐదోది, సైకాలజికల్గా మనోరీతి అయినటువంటి సమస్యలు ఉన్న వారికి సైకాలజికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏడవది, కూరగాయలు, పండు ద్వారా వైద్యం ఎలా చేయాలి, మన శరీరంలో కనబడుతున్నటువంటి అనారోగ్యానికి, రోగానికి, ఏ రోగానికి ఏ కూరగాయలు తినాలి, ఏ పండు తినాలి, ప్రకృతి ఫుడ్ ద్వారా నేర్పించడం. తర్వాత ఆకుల ద్వారా ట్రీట్మెంట్, కీర ద్వారా, మూలికల ద్వారా అది ఎలా మనం వైద్యం చేసుకోవాలి. అక్కు ప్రెషర్ అంటే మీ శరీరంలో ఎక్కడో ఒక అవయవాలు ఆగిపోయి ఉంటాయి, దానిలో ఉన్నటువంటి ఆ అవయవమును ముట్టి ఒత్తి స్వస్థత ఇవ్వడం ఎలా అని నేర్పిస్తాం. తర్వాత పూలు ద్వారా వైద్యాలు, ఫ్లవర్స్ ఉంది కదా, దాని వాసన ద్వారా ఎలా వైద్యం చేయాలో ఇదంతా కూడా నేర్పియాలని మేము ముందు తలంచున్నాం. ఇది చాలా ఖరీదైన ఒక కార్యం. దీన్ని మేము ఉచితముగా బైబిల్ కాలేజీ ఉపదేశం కొరకు ట్రూత్ మిషనరీ మార్గం ఎవరైతే కట్టడానికి ముందుకు వస్తారో వారికి ఇది ఉచితంగా నేర్పిస్తాం. ఎవరికి వారు తనుగానే ఆరోగ్యంగా జీవించడం ఎలాగనో దీన్ని నేర్పిస్తాం. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. దీనికి చాలా విలువైన ఖర్చు చేసి మేము నేర్చుకునే కార్యమును మీకు మీ చోటుకు వచ్చి నేర్పించడానికి ముందుకు వచ్చినాం. మరియు ఒకవేళ లేదంటే మేము మీ దగ్గర వచ్చి నేర్చుకుంటాం, మాకు నేర్పియండి అంటే దీని గురించి కూడా మేము 3 days క్యాంప్ పెడతాం. ఈ 3 రోజుల క్యాంపులో ఇదన్నీ కూడా 3 to 5 days క్యాంపులో మీకు ఇదన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి ఇదన్నీ బుకింగ్ అవుతుంది. ఎవరైనా టీవీ ద్వారా ఇది చూసినట్టయితే మీరు వెంటనే మాకు సందర్శించండి. చిన్న ఉచితమైన ఒక స్పాన్సర్షిప్ ద్వారా ఇది మీరు ముందుకు సాగాలని మనవి చేస్తున్నాం. అయితే ఈ హెల్త్ అవేర్నెస్లో
ఒక ప్రాముఖ్యమైన కార్యమును మీకు నేను నేర్పియాలనుకుంటున్నాను. హెల్త్ అవేర్నెస్ లో ప్రాముఖ్యమైన ఒక సందేశం చాలా ఉన్నాయండి. బీపీకి ఎలా చేయాలి, బీపీ అంటే ఏంటి, బ్లడ్ షుగర్, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మన శరీరంలో థైరాయిడ్ ప్రాబ్లం, ఇలా అనేకమైన రోగాలు ఎందుకు వస్తుంది, దానిలో మెడిసిన్ తీసుకుంటే ఎందుకు తక్కువ అవడం లేదు, ఎందుకు మరణం సంభవిస్తుంది, కిడ్నీ డయాలసిస్ ఎందుకు చేస్తున్నారు, కిడ్నీ ఎందుకు ఫంక్షన్ చేయట్లేదు, ఇన్సులిన్స్ ఎందుకు ఉత్పత్తి అవ్వట్లేదు, లంగ్స్ ఎందుకు పనిచేయట్లేదు, ఊపిరి ఎందుకు ఆగిపోతున్నాయి, హార్ట్ ఎందుకు ఫంక్షన్ చేయట్లేదు, ప్రతి విషయంలో కూడా హెల్త్ అవేర్నెస్ లో నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక కోర్స్ అన్నమాట. కానీ దీనిలో మేము పెద్దగా ఏం చేయడం లేదు. ఫస్ట్ మిమ్మల్ని వినిపిస్తాం. వినుడ చేత విశ్వాసం దొరుకుతుంది. వినుడ క్రీస్తు యేసు మాట చేత కలుగు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రతివాడు తన ఆలయమును శుభ్రముగా కాపాడుగాక. ఒకడు తన ఆలయమును చెడగొడితే ఆయన దేవుడు చెడగొడతాను అంటున్నాడు. అన్నప్పుడు ఆలయం అనేది శరీరం అన్నమాట. ఈ ఆలయంలో మనము మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఇంకా అబద్ధం చెప్పొద్దు, బూతులు మాట్లాడొద్దు, ఇంకా తప్పుడు కార్యము చేయొద్దు. ఇది అన్ని మంచిదే, ఇదన్నీ ఓకే, ఇది ఒక విధంగా దేవుని వాక్యం ప్రకారం 100% కరెక్ట్. కానీ ఈ రోజున డెవలప్మెంట్, ఈ రోజున కెమికల్, ఈ రోజున విషం, ప్రకృతి మింగిలైపోయినటువంటి ఈ భోజన పదార్థాలు ఆ రోజులో లేదండి. ఆ రోజు ఉంటే యేసు ఖచ్చితంగా దీని కూడా మెన్షన్ చేసేవారు, ఆత్మదేవుడు కూడా మెన్షన్ చేసేవారు. కానీ ఇదన్నీ ఆ రోజు లేదు కాబట్టి ఇదన్నీ ఇప్పుడు మేము చెప్పాల్సిన కార్యంలో ముందుకు వచ్చి ఉన్నాం. మన శరీరం అనేటువంటి ఆలయమును భోజన పదార్థాలతో ఎలా మనం కాపాడుకోవాలి గమనించండి. మన శరీరంలో ఉన్న ప్రతి రోగమును 21 రోజుల్లో స్వస్థపరచడానికి ఒక ప్రణాళికమైన ఒక తీర్మానం ఉన్నాయి. నేను నేర్చుకున్న కార్యంలో ఒక చిన్న కార్యం మీకు నేర్పిస్తున్నాను. ఒక గుండ భోజనానికి ఒక చిన్న మెతుకు, అది ఒక రుచికరమని చెప్పినట్టుగా మీకు ఈ వైద్యం గురించిన కార్యంలో ప్రారంభమైన ఒక కార్యం నేర్పిస్తున్నాను. మనము 2 కళ్ళును చూస్తున్నాం, మంచిగా గమనించాలి. మనకు కనబడకుండా 3వ కళ్ళు ఒకటి ఉంది. దీని పేరు జ్ఞాన కళ్ళు అంటారు. ఈ జ్ఞాన కళ్ళు ఎక్కడ ఉందంటే ఈ నొసట ఉందా, ఈ నొసట నుంచి ఒక మొలలు ఇట్లా కొడితే, తర్వాత ఈ చెవి ఉంది కదా, ఈ చెవి దగ్గర నుంచి ఒక మొలలు ఇట్లా కొడితే మధ్యలో ఎక్కడైతే జాయింట్ అవుతుందో సిలువలాగా, ఆ మధ్యలో జాయింట్ అవుతున్న భాగం ఇక్కడి నుంచి సెంటర్ పాయింట్ నుంచి దీని మధ్యలో ఇక్కడ వస్తుందండి. సెంటర్లో ఇక్కడ బ్రెయిన్ కి కింద ఒక భాగం ఉంది. దాన్ని 3వ కళ్ళు అని, జ్ఞాన కళ్ళు అని, పీనియల్ థెరపీ అని చెప్తుంటారు అన్నమాట. ఈ పీనియల్ థెరపీ ఏం చేస్తుందంట, డైలీ ఒక నీళ్ళు లాంటి ఒక కార్యమును, త్రవమును అది లోపల అది ఒక ఊట వల్లే, నీళ్ళు వల్లే ఊపికి పంపిస్తూ ఉంటుంది. మన నోరును ఓపెన్ చేసినప్పుడు పెద్ద నాలుక ముందడ ఉంటుంది, వెనకాల ఒక చిన్న నాలుక ఉంటుంది. ఆ చిన్న నాలుక పైనుంచి మొలల వల్లే కింద ఉంటుంది అనమాట. ఈ పీనియల్ థెరపీ నుంచి, జ్ఞాన కళ్ళు నుండి జీవ ఊట, జీవ నీళ్ళు దేవుని ఒక వాక్యంలో చెప్పబడి ఉంటాయి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నా యొద్దకు రండి, జీవ జలమును మీకు తాగడానికి ఇస్తానని. అదే విధముగా దేవుని ఒక వాక్యములో జీవజలం ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మను కాపాడడానికి, అలాగనే మన శరీరమును కాపాడడానికి ఒక జీవజలమును దేవుడు పెట్టి ఉన్నాడు. దాని పేరు పీనియల్ థెరపీ. ఈ పీనియల్ థెరపీ జ్ఞాన కళ్ళు ద్వారా పొద్దున్న నుంచి డ్రాప్స్ గా లోపల జీవనీళ్ళు పడుతూ ఉంటుంది. ఈ జీవనీళ్ళు లోపల పడుతున్నప్పుడు ఎందుకు అది ఉబుకుతుంది, ఎందుకు పడుతుందంటే మన శరీరంలో బీపీ వస్తుంది, క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంది, షుగర్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా ఎముకల ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఈ అనారోగ్యంలో మనం పాలైనప్పుడు మన శరీరమే రిపేర్ చేయడానికి ముందుకు సాగుతాయి అనమాట. మన దేవుడు ఒక సృష్టిలో, ప్రపంచ సృష్టిలోనే మహా ఉన్నతమైన సృష్టి మానవ శరీర సృష్టి అనమాట.
ఈ శరీరానికి ఏ సమస్య వచ్చినా దీన్ని మీరు రిపేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు సృష్టించిన శరీరం తనను తానే రిపేర్ చేసుకుంటుంది. ఇదే ఒక అమూల్యమైన సందేశం. దేవుడు ఎంత గొప్పవాడో మన శరీరమును మనం అర్థం చేసుకుంటూనే అవుతుంది. ఇప్పుడు మనకు జరుగుతున్న డిసీజ్ ఉంది కదండి, ఈ సమస్యలు ఉంది కదా, దీన్ని సరి చేయడానికి ఆ మైండ్ నుండి, అంటే ఆ బ్రెయిన్ నుండి కింద ఉన్న పీనియల్ థెరపీ నుంచి మెడిసిన్ లోపల ద్రవంగా పంపించబడుతుంటాయి. దీన్ని జీవనీలు అంటారు. ఈ జీవనీలు లోపల వస్తున్నప్పుడు ఎటువంటి డిసీజ్ ఉన్నా 21 రోజుల నుంచి 40 రోజుల్లో ఏ మానవుడు స్వస్థపరచబడతాడు. ఇది ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మన శరీరం సరిగా కాపాడుకుంటే చాలు. ఇది ఈ రోజు ఎందుకు పనిచేయట్లేదు, ఎందుకు ఆగిపోయినది, ఎందుకు శరీరంలో రోగం స్వస్థపరచబడలేదంటే దానికి వ్యతిరేకమైన ఒక యమన్, ఒక విల్లన్, ఒక శత్రు ఎవరంటే మనం వాడుతున్న పేస్ట్ అన్నమాట. మంచిగా గమనించాలి. ఒక కాలంలో మేము చిన్నప్పుడు, మేము దగ్గర ఒక 10 years ఉన్నంత వరకు, ఒక 25 years 30 years బ్యాక్ కూడా మేము పళ్ళు తోమిన దేంతో అంటే రైస్లో పొట్లు వస్తాయి, పొట్టును తీసుకొచ్చి కాల్చి దాన్నో ఫిల్టర్ చేసి దాన్నో నల్లగా వస్తాయి కదా, దాన్నో మేము ఇంట్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. దానిలో కొంత తీసి పళ్ళు తోముతాం. మనకి ఇక్కడ లోకల్లో కొందరు ఊరు సైడ్ ఉన్నవారు వేప పుల్లలతో పళ్ళు గుచ్చుకుంటారు, పళ్ళు దోముతుంటారు. ఇదని మంచిది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు, పేస్ట్, రకరకాలైన పేస్ట్లు వచ్చేసినాయి. ఈ పేస్ట్ మనం పళ్ళు తోముతున్నాం కదా, ఈ పళ్ళు తోమినప్పుడు దాని పేస్ట్ ఉన్న కెమికల్ ఏం చేస్తుందంటే నోరంతా నిండిపోతాయి. ఉదయకాలం లేచి పేస్టే మనం తోముతాం. ఇప్పుడు మన నోరు మొత్తం కడిగిన తర్వాత కూడా ఈ కెమికల్ ఉంది కదా, ఆ పేస్ట్ ఉన్న కెమికల్ అది పోదనమాట. ఆ కెమికల్ లోపలనే ఉండిపోతుంది. ఇది మన ఉమ్ము నీరుతో మిక్స్ అయ్యి ఈ జీవజలం కారుతుంది కదండి లోపల, డ్రాప్ డ్రాప్గా ఆ నీళ్ళల్లో మిక్స్ అయ్యి అది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జీవ నీళ్ళను మురికి నీళ్ళుగా మార్చేస్తుంది. ఫస్ట్ ఈ కెమికల్కి ఏముందంటే ఆ జీవ నీళ్ళలో ఉన్నటువంటి జీవమును చంపి మురికిగా మరణం సంబంధమైన నీళ్ళుగా మార్చి విషంగా మార్చేసి లోపల పంపిస్తుంది. కాబట్టి డిజీజ్, మనకున్న రోగం స్వస్థపరచబడకుండా ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్, క్రైస్తవంలో మనము మన సొంత శరీరమైన ఈ ఆలయమును కూడా అర్థం చేసుకోకుండా రోగాలకు పాలై అన్యులు కట్టినటువంటి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తిని దాంతో రోగాలు ఎక్కువై మన రోగంతో చనిపోయేదానికంటే ఆరోగ్యంతో 120 సంవత్సరం బ్రతకడానికి ఇవ్వబడినటువంటి శరీరమును కాపాడుకోవడం అంతే అవసరం. ఇది దేవునికి మహిమ. ఎందుకంటే పాతకాలంలో దావీదు కానివ్వండి, ఆబ్రహాం కానివ్వండి, యోహాను కానివ్వండి, అందరు దీర్ఘాయుసుగా జీవించి మరణించారు. ఎవరు అనారోగ్యంలో మరణించారు, హతసాక్షిగా మరణించారు, అది వేరు. ఉన్న కాలంలో దేవుని కొరకు మరణించారు, అది చాలా సంతోషకరమైన కార్యం. రోగంతో మాత్రం మరణించకూడదండి. బైబిల్ అది అన్యాయంగా చెప్తుంది. రోగం వచ్చిన ఒకడే యెజెకియా, అడు 15 సంవత్సరం నుంచి అటు జీవితం కూడా ఖరాబ్ అయిపోయింది. ఎవ్వరు కూడా దేవుని గ్రంథంలో రోగం వచ్చి అకస్మాత్తుగా చనిపోయినట్టుగా బైబిల్ లేదు. మరి ఈ రోజు దేవజనులు ఎందుకు రోగాలు, విశ్వాసులు ఎందుకు రోగాలు, స్వస్థత స్పీకర్ అనే వారికే రోగాలు ఉంది. ఇప్పుడు ఎందుకు స్వస్థత చేస్తానంటున్నారు, హీలింగ్ ప్రార్థన చేస్తున్నారు, వారికే లోపలైన ఉన్నాయి, బీపీ ఉన్నాయి, షుగర్ ఉన్నాయి, క్యాన్సర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవునికి మహిమ లేనటువంటి కార్యం. మరి ఏం చేయాలి? వెంటనే మీరు మీ టూత్ పేస్ట్ను ఆపేయాలి. ఇదే డిసీజ్కి కారణం. చేయాల్సిన ఏం లేదు, సింపుల్ థింగ్, మీ యొక్క టూత్ పేస్ట్ను మానేయండి. ఏం చేయండి, వీలైతే వేప పుల్లలతో దోమండి. కొందరు అంటారు అయ్యా అది చాలా చేదుకొని. సింపుల్ ఐడియా చెప్పనా, ప్రతి వారి ఇంటి ముంగడ సైడ్లో తులసి చెట్లు కనబడతాయి. తులసి చెట్లో వెళ్ళి ఒక 5 ఆకులు తెంపి దాన్ని కడగండి. కడిగి పళ్ళులో 2 వైపు పెట్టి నములండి. నములితే దానిలో రసం కింద దిగుతాయి. దిగినప్పుడు దానిలో ఏలు పెట్టి రుప్పి దాన్ని కడిగేస్తే నోరంతా శుభ్రమైపోతుంది. నోరులో ఉన్నటువంటి క్రిములు అంతా కూడా చనిపోతుంది. మీ జీవ నీళ్ళు పాడు కాదు, ఆ నీళ్ళను మెడిసిన్ లోపలికి వెళుతుంది. మీలో ప్రతి సమస్యలు
21 రోజు నుంచి 40 రోజుల్లో సరి చెయ్యబడుతుంది. ఇది హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో మేము తీసుకొస్తున్నటువంటి సబ్జెక్ట్స్. ఇది శాంపిల్ మాత్రమే. ఇలాంటిది ఎన్నో చెప్తాం. ఇది 5 days క్యాంప్ పెట్టి చెప్పబోతున్నాం. బైబిల్ కాలేజ్ ప్రారంభించినటువంటి వారు బైబిల్ స్టడీలో ఇది ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఒక క్లాస్ లాగా తీసుకుంటాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. సో మీరు ఎవ్వరు ఎక్కడ ఉన్నా ఈ హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్ మాకు కావాలి, మాకు ఇది అవసరం అనేవారు మాకు సందర్శించవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక చోట్ల ఇది ప్రారంభించాలని మేము అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ మేము మా ఖర్చు ద్వారా మేము చేస్తామండి, మీరు వచ్చి మాకు నేర్పేయండి చెప్పండి, మేము వస్తాం. ప్రతిదీ వాక్యానుసారం కాదు, వాక్యం నుంచి ఎడదగకుండా భోజన విషయంలో ఎలా ముందుకు పోవాలి, ఈ ఆలయమైన శరీరంను ఈ రోజుకి నేడు ప్రకృతి ప్రకారం ఎలా కాపాడాలో మీకు మేము నేర్పిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఎవరు ఎక్కారు రక్షించబడిన వాడు ఎక్కుతాడు. ఎవడు ఉండదగుతాడంటే రక్షణ కాపాడి పరిశుద్ధంగా జీవించేవారు ఉంటారు. ఎవరు నిలిచి ఉంటారు నిత్యం అంటే పరలోకంలో 2-3 కార్యం నేర్పిస్తాను వినండి. కీర్తన పుస్తకం 49:12 ప్రకారం ఘనత నొందిన వాడు నిలిచి ఉంటాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం సత్యం పెదవిలు కలిగిన వారు నిలిచి ఉంటాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం దేవునికి భయపడుట జీవమైనది, దాన్ని పొందినవాడు తృప్తి నొంది నిలిచి ఉంటాడంట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నది ఆఖరి పర్యంత నిలిచి ఉన్నవాడు రక్షించబడతాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం చెప్తున్నది నాకు వస్తున్న అనేకమైన శోధన నుండి నాతో పాటు నిలిచి ఉన్న మీరు నాతో పాటు ఉంటారు. యోహాను సువార్త 6:54 చెప్తున్నది నా మాంసమును పుసించి నా రక్తమును పానం చేసేవారు నా యందు నిలిచి ఉన్న ఎడల నేను వారి యందు నిలిచి ఉంటాను. 8వ అధ్యాయం 31వ వచనం నా ఉపదేశం నిలిచి ఉండే మీరు నిలిచి ఉంటారు. 15వ అధ్యాయం 4వ వచనం నాలో నిలిచి ఉన్న వారిలో నేను కూడా నిలిచి ఉంటాను. అలాగా 5వ వచనం 9వ వచనం చదివితే మీరు కూడా ఒకరిలో ఒకరు ప్రేమను నిలిచి ఉండే మీరు సత్య సీయోన్ పర్వతంలో ఎక్కేవాడుగా మాత్రం కాదు, ఉండేవారుగా మాత్రం కాదు, నిలిచి ఉన్నవారుగా మార్చబడతారని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తున్నది. అందుకే కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 13:13లో విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలిచి ఉన్నది, దీనిలో ప్రేమనే గొప్పది. క్రైస్తవులకు ఒక బద్లాడి నేను చెప్తున్నటువంటి కార్యం ఏంటంటే ఏ స్థితి వచ్చినా ఒక్కరి మీద ఒక్కరు చూపించే ప్రేమను చంపేయకండి. ప్రేమ చనిపోదు. వీలైతే ప్రేమించండి, వీలు కాకపోతే మానేయండి. మీరు వాళ్ళకి శత్రువు అవ్వకండి, కాముగా వెళ్ళిపోండి. ప్రేమ చూపించండి, ప్రేమ చూపించిన వారిని ప్రోత్సహించండి. ప్రేమ చూపించలేదా మీ జీవితంలో కాముగా వెళ్ళిపోండి. క్రైస్తవంలో ప్రేమ చనిపోయిందండి. క్రీస్తు యేసు జీవితంలో నిర్లక్ష్యం పెరిగిపోయిందండి. మనకు నిలిచి ఉండాలి అంటే ప్రేమ చాలా అవసరం. అందుకాబట్టి ఎన్నో భాషలు మాట్లాడినా ఎన్నో కార్యం చేసినా ప్రేమ చనిపోతే దాని ద్వారా వచ్చే లాభం ఏమీ లేదు. మనకు ప్రేమ చాలా అవసరం. మనం సీయోన్ పర్వతంలో ఎక్కేవారుగా మాత్రం కాదు, ఉండదగిన వారుగా మాత్రం కాదండి, ఎన్నడికి నిత్యకాలం నిలిచి ఉన్నవారుగానే దేవుడు మనలో కోరుకుంటున్నారు. అటువంటి దేవుని వైపు మనం బస్దాం, నిలిచి ఉన్న ఒక జీవితం జీవిస్తాం. ఈ ప్రపంచంలో కూడా మన జీవితంలో మన దేహంలో ఎటువంటి రీమార్క్ లేకుండా ఆరోగ్యంగా కాపాడి భోజన ప్రియుడా నీ కొందుకి కత్తి పెట్టానని సామెతల గ్రంథంలో మనము కళ్ళు ఎదుట పెట్టబడిన భోజన విషయంలో కూడా హెల్త్ అవేర్నెస్ లో మేము చెప్తున్నది ప్రతి భోజనం నోరి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు రక్తముగా మార్చబడుతున్నది. నీ రక్తంలో మురికి వస్తుందంటే నీ తిన్న భోజనమే దానికి కారణం. దేవుడిచ్చిన ఈ అలంకారమైన దేహమును, ఆలయం లాంటి దేహమును నువ్వు భోజనం చేస్తున్న భోజనం ద్వారా చెడగొడితే దేవుడు నిన్ను చెడగొడతాడు, అనారోగ్యంలో పాలు చేస్తాడు.
ఎందుకు అనారోగ్యం, ఎందుకు ఇటువంటి సమస్య? 120 సంవత్సరం బ్రతకడానికి ఉన్న ఈ శరీరం 30, 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఎందుకు ముగించిపోతున్నాయి? ఆలోచన చేయాలి. భోజన విషయంలో మనం ముందుకు పోవాలి. ప్రతి విషయంలో మన సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, వాక్యం ప్రతి వాక్యం ద్వారా మనం ధ్యానం చేసినప్పుడు మనము యథార్థమైన జీవితం దేవుని సన్నిధిలో మనం జీవించగలం. హెల్త్ అవర్స్లో సైకాలజికల్గా చెప్తున్నాం, మనం క్షమాపణ అడిగేవారుగా మాత్రం కాదు, క్షమించేవారుగా కనబడాలి. కోపం పడని వారుగా శాంత స్వరూపి వల్లే కనబడాలి. 9 ఫలాలు మన జీవితంలో పొందాలి. ఇది హెల్త్ అవేర్నెస్ లో తీసుకొస్తుంది. ఎలా సమాధానం, ఎలా సంతోషం, ఎలా నీతి, ఎలా ప్రేమ, ఇవన్నీ రావాలంటే మన దేహం ఎలా ఉండాలి? కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఎలా ఉండాలి? ఒక సేవకుడికి సేవకురాలకు ఎన్నో సమస్యలు, ఎన్నో కపిల్స్ మీటింగ్ వెళుతున్నారు, ఎన్నో జత మీటింగ్లు వెళుతున్నారు, ఏ లాభం లేదు. హెల్త్ అవర్స్ ప్రోగ్రామ్ అటెండ్ చేసి చూడండి, 1 అవర్లో మీ జీవితమే మారిపోతుంది. అంత విధాలుగా మనం నడిపించబోతుంది. ఎవ్రీథింగ్ దేవుని రాజ్యం రాజ్యం వల్లే కట్టబడాలి. దేవుని రాజ్యం రాజ్యం కాని వల్ల కట్టబడనే పడకూడదు. దేవుని రాజ్యం మనకు అవసరం. నేడు ఆదికాల అపోస్తల సంఘం లాంటి కుంపువారు లేవాలి, యథార్థమైన సేవ చేయువారు లేవాలి, స్వకీయమైన ఇచ్చలు చంపివేయబడాలి. దేవుని కొరకు యథార్థంగా బ్రతుకువారు మాకు కావాలి. మీకు తెలంగాణ మిషన్ మూమెంట్ సాల్వేషన్ గురించిన బ్రోచర్స్ అన్ని మీకు టెలికాస్ట్ చేయబడుతున్నాయి. దీనికి స్పాన్సర్స్ చాలా అవసరం. మేము అన్ని చోట్ల దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం ఉచితముగా. దీనికి చాలా అవసరమైన స్పాన్సర్ చేయాల్సిన వారిను మేము ఆహ్వానిస్తున్నాం. మీరు మా నంబర్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్స్ దాన్ని డీటెయిల్స్ కింద ఇవ్వబడుతుంది. దాన్ని మీరు తెలియజేస్తే మీకు బాగుంటుంది. మాతో పాటు జత పడివారుగా 3వ యోహాను పత్రిక 8వ వచనం, మీరు చేస్తే మంచిది, చేయని ఎడల మాలాంటి వారికి సహాయం చేయడం ద్వారా ఇంట్లో ఉండి కూడా ఈ కార్యం యథార్థంగా మీరు సాగి వెళ్ళడానికి సహాయం చేయొచ్చును. ఆ విధంగా మీరు ముందుకు రండి. మనం అందరం కలిసి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులను, క్రీస్తు కలిగిన వారిని జీవితంలో కట్టి ప్రతి వారిని పరలోక రాజ్యం వైపు సిద్ధపాటు చేద్దాం. వారిను ఎక్కదగిన వారుగా మాత్రం కాదు, ఉండదగిన వారుగా మాత్రం కాదు, నిలిచి ఉండే విధముగా ఎల్లకాలం నిత్యకాలం దేవుడితో సదాకాలం నడిచేవారుగా మార్చడానికి మన యథార్థంగా కొందరు కలుస్తాం, ముందుకు వెళదాం. దేవుని సత్య వాక్యం ద్వారా సత్య మార్గమును కడదాం. దేవుని వాక్యం మిమ్మల్ని సుతందరులుగా మార్చునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న చోట్లో కళ్ళు మూసుకుందాం. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవుడైన సజీవమైన తండ్రి, నన్ను నీ సన్నిధిలో యేసుక్రీస్తు నామములో వచ్చున్నాం నాయన. మాకు ఇచ్చిన ఆలయం లాంటి శరీరం చాలా చాలా ఆరోగ్యమైనది, ఇది అపూర్వమైనది. ఇది లోకంలో ఉన్నటువంటి మనుషులు, మేము వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం మమ్మల్ని కూల్చేసినాయి. మెడిసిన్ మాకు పనిచేయడం లేదు, వైద్యం మాకు స్వస్థపరచట్లేదు. మరి ఎలా దేవా? ఈ వాక్యం ద్వారా మా శరీరంలో ప్రకృతి భోజనాల ద్వారా మేము ఎలా సరి చేసుకోవాలి? మట్టి నుంచి సృష్టించబడిన మమ్మల్ని, మట్టి నుంచి జన్మించబడినటువంటి పూల ద్వారా, కాయల ద్వారా, మూలికల ద్వారా, ఆకుల ద్వారా, కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా మేము ఎలా స్వస్థపరచుకోవాలి? మాకు నేర్పియండి. నేర్పించడానికి ఒక వాతావరణం మాకు సమకూర్చండి. దానికి సమర్పించిన వారిని మీ హస్తంలో సమర్పిస్తూ ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ పాదంలో ఈ ప్రోగ్రాం సమర్పిస్తున్నాం తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. మాట్లాడుతున్నది అపోస్తల పిలుపు చెందిన మోస్ట్ రెవరెండ్ ఫ్రాన్సిస్ జగన్, హైదరాబాద్. మన యొక్క దర్శనం తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి డిస్టిక్ లో ఉన్నటువంటి దేవజనులు, ప్రతి వారు ఏ డినామినేషన్ చెందినా సరే, ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళకు 3 విధమైన ఆర్గనైజేషన్ చేత వాళ్ళు సంధించండి. పాయింట్ నెంబర్ 1, ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ ద్వారా ఉపదేశం ఇచ్చి వాళ్ళని గ్రాడ్యుయేషన్ నడిపిస్తాం. అమూల్యమైన సందేశం, రీసెర్చ్ సబ్జెక్ట్. రెండోదిగా యాంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్, అది ఆర్డినేషన్ సెరమనీలో అధికారపూర్వమైన పత్రం ద్వారా, గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా మేము ముందు నడిపిస్తున్నాం.
మూడవదిగా తెలంగాణ మిషన్ మౌంట్ సాల్వేషన్, ఇది ఎన్జిఓ ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ కొరకు ఏర్పరచబడ్డాయి. దీనిలో సోషల్ యాక్టివిటీతో ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి వారికి సహాయకరంగా కొన్ని కార్యం నేర్పించడం, తన శరీరంను ఎలా కాపాడుకోవాలి, అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి చాలా సమస్యలు ఉంటుంది. వారికి ఉన్నటువంటి సమస్యల్లో మనము తీర్పు చేయడం ఎలా, వాళ్ళకి వైద్యం ఎలా నేర్పియాలి, ఇదని వాళ్ళకి నేర్పించి సువార్తను ఎలా వాళ్ళకి ఆ విధంగా అందియాలో అది వాళ్ళు నేర్పించడానికి ముందుకు వెళుతున్నాం. దీనిలో హ్యాపీ చిల్డ్రన్స్ ప్రాజెక్ట్స్, డీపీస్ ప్రాజెక్ట్, అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది తెలంగాణ మిషన్ ద్వారా మేము చేస్తున్నాం. దీనిలో మా గత పని వారే ఉన్న వారితో పాటు కలిగి చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రాజెక్ట్ విశేషంగా ఈ 3 విధమైన ఆర్గనైజేషన్ ద్వారా హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్, ట్రూత్ మిషన్ మన బైబిల్ కాలేజీ సత్యంను బోధించడము, యాంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ ద్వారా మీకు ఆర్డినేషన్ ద్వారా అప్రూవల్, చర్చి పర్మిషన్స్, ఆర్డినేషన్ సెరమనీస్, మీకు ప్రత్యేకమైన పరిచర్య అధికారం అంతా కూడా మేము ఇవ్వడానికి ముందుకు వచ్చున్నాం. అన్నిటి కూడా అవసరమైన బ్రోచర్స్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అకౌంట్స్ అన్నీ కూడా మీకు కింద టెలికాస్ట్ చేయబడుతున్నాయి. అది మీరు చూడండి. మీరు చూసి మీరు ఏ విధంగా దీనిలో మీరు అప్రోచ్ అవుతారు. మీకు బైబిల్ కాలేజ్ సెంటర్ కావాలా, నాకు ఫోన్ చేయండి. హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్స్ కావాలా, నాకు ఫోన్ చేయండి. లేదు మీ ఏరియాలో కొంత దేవజనులు ఉన్నారు, వాళ్ళకి ఆర్డినేషన్ లేదు, మాకు మంచి ఆర్డినేషన్ మీ స్థాపన ద్వారా మాకు కావాలని చెప్తారా, మాకు ఫోన్ చేయండి. ఏ విధమైన కార్యంతో కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ 3 సాక్షి అయిన కార్యం ద్వారా 2019 సంవత్సరం ప్రతి డిస్ట్రిక్ట్లో మనం వెళ్ళాలనుకుంటున్నాం. ఈ టీవీ ద్వారా మీరు చూస్తున్నప్పుడు మీరు ఎవరు నాకు తెలియకపోవచ్చు, కానీ మీరు తెలిసినట్టుగా ఉండి ఈ డీటెయిల్ తెలుసుకొని మీరు ముందుకు రండి. మనం కలిసి కొన్ని కార్యమును దేవుని కొరకు యథార్థంగా చేద్దాం. మొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెతుకుదాం, అన్ని తోడుగా ఇవ్వబడును. కీర్తన పుస్తకం 23:6 చెప్తున్నది, కృపాక్షేమం నన్ను వెంబడిస్తుంది, నేను దేవుని మందిరంలో సదాకాలం నిలిచి ఉంటాను. కృపాక్షేమం మనం వెంబడించే అవసరం లేదు, మనకు అవసరం ఆశీర్వాదం మనం వెంబడించాల్సిన అవసరం లేదు. మొదటిగా దేవుణ్ణి వెతుకుదాం, దేవుణ్ణి వెంబడిదాం, అన్ని ఆటోమేటికలీ మనం వెంబడిద్ది. కలుద్దాం, కలిసి సేవ చేద్దాం. ఎవరైతే యథార్థం కలిగి ఉన్నారో కులం, మతం, ఈనం, భాషను దాటి దేవుని కొరకు యథార్థంగా లేచి రండి. ప్రతి వారికి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన ఆహ్వానం చెల్లించేది మోస్ట్ రెవరెండ్ ఫ్రాన్సిస్ గారు, హైదరాబాద్. ప్రైజ్ లార్డ్. నా నంబర్ 9440558700. నా నంబర్ కాంటాక్ట్ చేయండి. ఇది నా వాట్సాప్ నంబర్. ఒకవేళ నేను ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉంటే, లేపకపోతే, నా ఫోన్ నెంబర్ రింగ్ అవ్వకపోతే మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పంపండి. సో అండ్ సో నేను ఫ్రీగా కాల్ చేస్తాను, లేదా నేను మాట్లాడతాను. మనము ఈ సంవత్సరం ముందుకు వెళదాం. ప్రైజ్ లార్డ్.